ఒకప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన రికార్డ్ సాధించేది. అంత అద్భుతంగా ఈయన హీరో ఎలివేషన్ కానీ డైలాగ్స్ కానీ అద్భుతంగా ఉండేవి. కానీ ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను సందడి చేయలేకపోతుంది. ఇటీవల ఈయన డైరెక్షన్ లో వస్తున్న సినిమాల్లో ఎక్కడా కూడా తన మార్క్ కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న పూరి జగన్నాథ్ కు ప్రతిసారి చేదు అనుభవమే ఎదురవుతుంది. డబుల్ స్మార్ట్ సినిమా కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశపరచడమే కాకుండా నిర్మాత నిరంజన్ రెడ్డికి సుమారు 40 కోట్ల రూపాయల వరకు నష్టాలను కూడా తీసుకువచ్చిందని సమాచారం. రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి సక్సెస్ కావడంతో పూరి జగన్నాథ్ ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా డబుల్ స్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక నిరంజన్ రెడ్డి నిర్మాణంలో తేజ హీరోగా హనుమాన్ సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తేజ హీరోగా నిరంజన్ రెడ్డి నిర్మాణంలో పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా చేయాలని డబుల్ స్మార్ట్ సినిమాకు ముందుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు డబుల్ స్మార్ట్ సినిమా కారణంగా నిరంజన్ రెడ్డి తిరిగి పూరి జగన్నాథ్ తో సినిమా చేసే ఆలోచనను విరమించుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత తేజ సజ్జా కూడా ఈయనతో సినిమా చేసే అవకాశాలు ఏమాత్రం లేవని సమాచారం. తేజ సజ్జా చాలా ఎంపికగా సినిమాలు చేసుకుంటూ హీరోగా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. హనుమాన్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఈయన త్వరలోనే మిరాయ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో పూరితో సినిమా కమిటీ తన కెరియర్ ను రిస్క్ లో పడేసే ఆలోచనలో తేజ లేరని సమాచారం. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూసినట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యు, బై బై.